టమాటా మొక్కలు నాటడానికి మట్టిలో అన్ని రకాలు వేసి కలిపి టబ్స్ నింపాము. ఇంకా నాటుకుందాము టమాటా మొక్కల్ని. కొంచెం లోపలికి నాటండి. లోపలికి పెడితే మొక్కని ఈజీగా నాటుకుంటుంది మొక్క. ఒక్కొక్క టబ్బులో 2 మొక్కలు పెడుతున్నానండి. ఇది 50 రూపాయల టబ్బు, అందుకని 2 మొక్కలే పెడుతున్నా. ఇలా నాటేసేయడమే. ₹100 టబ్బులో అయితే 4 పెట్టానండి. ఇది 50 రూపాయల టబ్బు కాబట్టి 2 సరిపోతాయి. ఈ నారుకైతే పిందెలు కూడా వచ్చాయండి. లేట్ అయింది నాటడం. రెండు టబ్బుల్లో నాటాను. ఇంకా 2 టబ్బుల్లో కూడా నాటుదాము. ఇది చూడండి, టమాటాలు కూడా వచ్చేసాయి. చాలా లేట్ అయిందండి మొక్కలు నాటడానికి టమాటా నారు. రెండు మొక్కలు నాటితే హెల్దీగా పెరుగుతాయి. ఇదిగోండి, ప్రతి మొక్కకి టమాటా కాయ ఉంది. ఇంకా తొందరగా వచ్చేస్తాయిలేండి టమాటాలు. ఈ 2 మొక్కలకైతే కాయలు కూడా వచ్చేసాయి. దీనిలో కూడా 2 మొక్కలు నాటుదాము. కొంచెం లోపలికి పెడుతున్నానండి. మట్టి సరిపోదనుకోండి, తర్వాత అయినా పోసుకోవచ్చు. మనం ఎప్పుడైనా పోసుకోవచ్చు అండి మట్టిని, సరిపోకపోతే. టమాటా మొక్కలు పెరగాలంటే మట్టి మాత్రం టబ్బు నిండా ఉండాలండి. ఉంటేనే టమాటా మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. పూత పిందె బాగొస్తుంది. మట్టి మాత్రం టబ్బు నిండా ఉండాలి. ఎందుకంటే మనం అసలే 50 రూపాయల టబ్బులో నాటుతున్నాము. అది పట్టేదే కొంచెం మట్టి అండి. అలాంటప్పుడు టబ్బు నిండుగా మనం పోయాలి మట్టిని. ఇంకొంచెం మట్టి తీసుకొచ్చి పోసేద్దామండి మొక్కలకి. మట్టి పోస్తున్నానండి. చెప్పాను కదా, టబ్బు నిండా ఉండాలి మట్టి. మట్టి సరిపోనుంటే టమాటా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఇలా పోసేయాలి. సరిపోతే ఇలా నిండుగా ఉండాలి.
దీనిలో కూడా పోస్తున్నాం. ఇలా నిండుగా పోసుకోవాలండి మట్టిని. తగినంత మట్టి ఉంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఇందులో 3 మొక్కలు నాటానండి. ఒక మొక్క ఎక్స్ట్రా ఉంది, అందుకని నాటేసాను. ఇంకా ఒక మొక్క కోసం ప్రత్యేకంగా కుండీ ఏం పెడతామని నాటేసాను. ఇంకా బాగా పెరుగుతాయి, ఎందుకంటే మట్టిలో మనం అన్ని రకాలేసి కలిపాము. కలిపిన మట్టితో టమాటా మొక్కలు నాటాము. ఇంకా హెల్దీగా పెరుగుతాయండి. పూత పిందె బాగా వస్తుంది టమాటా మొక్కలకి. చూడండి మన టమాటా మొక్కలు ఎన్ని ఉన్నాయో. మనకి ఇంకా బాగా వస్తాయండి టమాటాలు. మన ఫ్యామిలీకి సరిపోతాయి, ఎందుకంటే చాలా మొక్కలు వేసాం కదా. టమాటా మొక్కలకి పూత పిందె బాగా రావాలన్నా, టమాటాలు ఎక్కువ రావాలన్నా మట్టిని మంచిగా కలిపి నాటాలండి. టమాటా మొక్కల్ని మట్టిలో అన్ని రకాలు తప్పకుండా వేయాలి. ముఖ్యంగా కంపోస్టు, వరిపొట్టు, ఇసుక, వేపపిండి కంపల్సరీగా ఉండాలండి మట్టిలో. తర్వాత మిగతావి ఏవైనా మనం వేసుకోవచ్చు, ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. అప్పుడే టమాటా మొక్కలకి పూత పిందె బాగా వస్తుంది, టమాటాలు కూడా ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు వాటర్ ఇస్తున్నాను టమాటా మొక్కలకి.